అందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని 9వ డివిజన్లో భవానీ నగర్లో దారులను ప్రత్యక్షంగా కలిసినప్పుడు ఎవ్వరికీ కూడా అందలేదు. వారికి ఊరికే పునాదులు వేసాము, పట్టాలు ఇచ్చాము అని ఇలా చెప్తున్నారు. కానీ ఏ ఒక్క లబ్ధిదారులు కూడా సంపూర్తిగా చెప్పకుండా ఎంతో బాధపడుతూ ఆవేదనతో ఉన్నారు. ఒక వికలాంగులకు కానీ అమ్మఒడి కానీ ఏవి కూడా సక్రమంగా అందని పరిస్థితి. ఒక సంవత్సరం పడ్డాయి, 2 సంవత్సరాలు పడ్డాయి, కంప్లీట్గా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల ప్రభుత్వానికి 4 సార్లైనా పడ్డ వాళ్ళు ఒక్కరు కూడా లేరంటే నమ్మలేకపోతున్నాం. ఇక్కడ అంత దారుణంగా ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం ఏదో అంకెలగాడితో మేము అన్ని ఇంత లబ్ధిదారులకు ఇన్ని చేశామని చెప్పుకుంటున్న ఈ వైసీపీ ప్రభుత్వము అలానే వెంబడి వస్తుంటే కంపు కొడుతున్న పరిస్థితి. కాలువలు శుభ్రం చేయడం కానీ రోడ్లు కానీ చాలా దారుణంగా ఉన్నాయి. ఇలాంటి పారిశుద్ధ్య వ్యవస్థను బాగుపెట్టాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు ఈ వైసీపీ ప్రభుత్వము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇవన్నీ ఆలోచించి వైసీపీ ప్రభుత్వానికి 2024లో బుద్ధి చెప్తారు. నాయకులు కూడా మేల్కొని చేసిన పనులు చేయనివి అన్నీ తెలుసుకునే శక్తి ప్రజలకు ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు మోసం చేసి అధికారంలోకి రావాలనే ఆలోచన మాత్రం పెట్టుకోవద్దండి అని కూడా ఈ వైసీపీ ప్రభుత్వానికి వైసీపీ నాయకులకు చెప్తున్నాం. జై జనసేన, జై హింద్. కాలువలు సరిగా దిగరు. మాకు వచ్చేది ఎప్పుడోసారి వస్తారు. మాకు కాలువలు ఏంటంటే ఇప్పుడే పట్టించుకోలేదు. రోడ్లు ఏమన్నా వేయలేదు.